ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సింహాచలం పుణ్యక్షేత్రంలో అప్పన్నకు డోలోత్సవం. శ్రీ వరాహ నృసింహుని సన్నిధిలో కళ్యాణ మహోత్సవ విశేష కైంకర్యం. అహోబిల క్షేత్రంలో బ్రహ్మోత్సవ వైభవం. శ్రీ ప్రహ్లాద వరద స్వామికి దివ్య రథోత్సవం. ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వరాలయంలో ఈ నెల 6 నుండి కుంభాభిషేకోత్సవాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం పలికిన అధికారులు. పలమనేరు గోశాలలో పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి. అధికారులతో కలిసి పరిశీలించిన టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్. తిరుమల పుణ్యక్షేత్రంలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి. పాల్గొన పూర్ణిమ నాడు పుణ్య స్నానాలతో పరవశులైన భక్తులు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీ వరాహ నృసింహ స్వామివారి ఆలయంలో స్వామివారికి డోలోత్సవం అద్భుతంగా జరిగింది. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని అప్పన్న పెళ్లి చూపులు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామివారు మెట్ల మార్గంలో శ్రీ పైడితల్లి అమ్మవారి దగ్గరకు వేంచేసి తన కుమార్తెను పెళ్లి చేసుకుంటారని అడగటం, పైడితల్లి అమ్మవారు ఒప్పుకోకపోతే స్వామివారు అలగడం, అనంతరం తిరిగి పైడితల్లి అమ్మవారు పెళ్లికి అంగీకరించడంతో నిర్వహించే ఉత్సవ సంబరమే డోలోత్సవం. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వశోభిత అలంకరణలతో పల్లకీపై వేంచేపు చేసి మేళ తాళాలతో ఊరేగింపుగా పుష్కరిణి మండపంలో వేంచేపు చేశారు. అనంతరం శాస్త్ర సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు చూర్ణోత్సవం, డోలోత్సవాలను నిర్వహించారు. నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రం జయ జయ నృసింహ నామస్మరణలతో మారుమ్రోగుతోంది. ఎగువ దిగువ అహోబిల క్షేత్రాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తజన సందోహం నడుమ భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చిన్న అహోబిల క్షేత్రంలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి దివ్య రథోత్సవ సేవ నయనానందకరంగా జరిగింది. ముందుగా పీఠాధిపతులు శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ల ఆధ్వర్యంలో అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా రథమండపం వద్దకు వేంచేపు చేసి సంప్రదాయబద్ధంగా రథాంగ పూజలను పూర్తి చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లను రథంపై ఆసీనులను చేసి మహామంగళ నీరాజనాలు అందజేశారు. ఆపై భక్తుల జయ జయ ధ్వనులు, మంగళ వాయిద్యాలు, మేళ తాళాల నడుమ అహోబిల క్షేత్ర వీధుల్లో శ్రీ ప్రహ్లాద వరదుని రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరాలయంలో ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు కుంభాభిషేక మహోత్సవాలకు ఆలయ అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం పలికారు. దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో సీనా నాయకులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకుని చంద్రబాబు నాయుడుకు కుంభాభిషేకోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం పలుకగా అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించి ఉత్సవాలను నిర్వహించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్గగుడి ఆలయ అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్విఎన్ భట్టి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. టీటీడీ ఆధ్వర్యంలో పలమనేరులో నిర్వహిస్తున్న గోశాలలో పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్టు టీటీడీ విద్య, వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ తెలిపారు. మంగళవారం ఆయన అధికారులతో కలిసి పలమనేరు గోశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. గోశాలలోని పశువులకు సమయానికి మేత, త్రాగునీరు, అవసరమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సుమారు 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గోశాలలో ప్రస్తుతం 542 పశువులు ఉన్నట్లు తెలిపారు. పశువుల మేత కోసం రోజు ఉదయం, మధ్యాహ్నం 2 సార్లు వదలకుండా ఉదయం ఒకేసారి మేతకు వదిలి సాయంత్రం షెడ్లకు తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే 13 ఎకరాలలో పచ్చి మేత అందుబాటులో ఉందని, గోశాలకు అనువైన భూమిని గుర్తించి మరింత విస్తీర్ణంలో పచ్చగడ్డి సాగు చేయాలని సూచించారు. ప్రతి షెడ్లో పశువులకు అందిస్తున్న దాణా, షెడ్ల నిర్వహణ, త్రాగునీటి సరఫరా, పరిశుభ్రత, వ్యాధుల నివారణకు అందిస్తున్న మందుల వివరాలను రోజువారీగా నమోదు చేసి బోర్డులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్నపిల్లల సంరక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తామో పశువుల సంరక్షణకు కూడా అంతే స్థాయిలో బాధ్యత వహించాలని సూచించారు. పశువులకు తగిన నీడ కల్పించేందుకు విస్తృతంగా చెట్ల మొక్కలు నాటాలని కోరారు. బెంగళూరులోని గోశాలను సందర్శించి అక్కడ అమలు చేస్తున్న మెరుగైన పద్ధతులను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం జేఈఓ డాక్టర్ ఏ శరత్ మీడియాతో, ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గో సంరక్షణశాల పలమనేరుని సందర్శన చేయడం జరిగింది. అక్కడ ఏ విధంగా గోవులకి మేత పెట్టడం కానీ, గడ్డి పెట్టడం కానీ, నీళ్లు పోయటం కానీ, ఏ విధంగా వాటిని బయటికి తీసుకెళ్తున్నారు అవన్నీ చూడటం జరిగింది. పలు సూచనలు కూడా చేయటం జరిగింది. ఈ మధ్యనే బోర్డు వారి సహకారంతో వాళ్ళు ఆల్రెడీ సందర్శన చేసి సూచనలు చేశారు. చిన్న చిన్న సూచనలు, ప్రతి షెడ్కి వాటర్ ట్రఫ్ ఉంది, నీళ్ళ ట్యాంక్ ఉంది. ఆ నీళ్ళ తొట్టిలో నీళ్లు లేకపోవటం, దాన్ని నిర్వహణ చేయకపోవటం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతి షెడ్లో ఉన్న నీళ్ళ తొట్టికి నీళ్లు పోసి ఖచ్చితంగా వచ్చేటప్పుడు, పోయేటప్పుడు, మేతకు పోయేటప్పుడు, మేత నుంచి అడవి నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు అవి నీళ్లు తాగేటట్టు అండ్ తర్వాత కూడా ఉండేటట్టు అన్నీ చేయమని చెప్పినాం. అదే కాకుండా మేత ఏ టైంకి వేస్తారు ఏంటి, ఒక హాస్టల్ లాగా దీన్ని నిర్వహణ చేయాలి. పిల్లల హాస్టల్ ఎట్లా ఉంటుందో ఆ హాస్టల్ లాగా ఈ క్యాటిల్ షెడ్ని కూడా మేనేజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయమన్నాం. ఆ టైంకి ఫుడ్ ఎప్పుడు, మేత గడ్డి ఎప్పుడు వేస్తారు, దానా ఎప్పుడు వేస్తారు, పచ్చిగడ్డి ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు బయటికి. ఇక్కడ 450 ఎకరాల క్యాంపస్ ఇది. ఈ 450 ఎకరాల క్యాంపస్లో మళ్ళీ ఇవి మార్నింగ్ ఒకసారి తీసుకెళ్తున్నారు, మళ్ళీ 2 గంటల్లో మళ్ళీ తీసుకొస్తున్నారు. అలా కాకుండా మరి మార్నింగ్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఈవినింగ్ వచ్చే విధంగా ఈ పశువులు వచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పినాం. అక్కడ కూడా ఎక్కడైతే వెళ్తాయో అక్కడ నీడ ఉన్న ప్రదేశంలో మరి అక్కడ బోర్లు వేసి అక్కడ ఒక నీళ్ళ తొట్టి ఏర్పాటు చేసి అక్కడే నీళ్లు ఏర్పాటు చేయగలిగితే ఆ 450 ఎకరాల్లో తిరిగి అక్కడ నీళ్లు తాగి మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 గంటలు తీసుకుపోతున్నారు, ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు తీసుకుపోతున్నారు. పోవటం మళ్ళీ రావటమే సరిపోతుంది. నీళ్ళు లేవు కాబట్టి మళ్ళీ వెంటనే వచ్చేస్తున్నాయి కాబట్టి. అలా కాకుండా
ఆ విధంగా చర్యలు చేసుకోమని చెప్పినాం. అదే కాకుండా ఇక్కడ మనకు 13 ఎకరాల్లో పచ్చిగడ్డి పెంచుతూ ఉన్నారు. ఇంకొక 13-15 ఎకరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా అలాంటి అనువైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసి ఎక్కడైతే మనం గడ్డి పెంచుకోవడానికి బాగుందో ఆ నేలని చూసుకొని మళ్ళీ రాబో రోజుల్లో పచ్చిగడ్డి ఇంకా ఎక్కువ పెంచే విధంగా చర్యలు తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అండ్ వాటికి డిసీజ్ వచ్చేటప్పుడు కూడా ఏ డిసీజ్ వస్తాయి ఏంటి ఏ విధంగా చేయాలని చెప్పినాం. ఆ షెడ్స్ కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. అండ్ ప్రతి షెడ్కి బ్యాచింగ్ ఏదైతే వర్కర్స్ 22 మంది ఉన్నారు షెడ్కి బ్యాచింగ్ చేసి ఎవరు ఏం పని చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది కూడా ఖచ్చితంగా ఒక జాబ్ చార్ట్ లాగా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక్కడ సూపర్వైజర్ చెప్పాం, డాక్టర్స్కి చెప్పడం జరిగింది. ఆ విధంగా కొంత మనం ఏదైతే చేయగలమో వెంటనే చేస్తూ ఉన్నాం. అండ్ బోర్డు వారి సహకారంతో మరి ఈఓ గారి సహకారంతో ఇంకా కొన్ని పనులు ఇక్కడ దీన్ని ఇంకా పచ్చిగడ్డి వేయటానికి ఇంకా ఎక్కువ ఎకరాలు పచ్చిగడ్డి పెంచే చర్యలు దిశగా, అదేవిధంగా చిన్న విషయాలు షెడ్ దగ్గర ఒక చెట్టు కూడా లేదు. సో ఆ షెడ్డు పక్క నుంచి పెద్ద చెట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా నడిపించి రాబో రోజుల్లో ప్రతి షెడ్డు నీట్గా మరి ఆ చెట్టు ఎప్పుడైతే పెరుగుతుందో ఆ నీట్గా నీడనిచ్చే విధంగా ఉండాలని ఆ చర్యలు కూడా తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నాం పశువులను సంరక్షణ చేయడానికి. అదేవిధంగా ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి గో సంరక్షణశాల ఉందో ఆ ఆవుల్ని మంచిగా చూసుకోవటానికి అన్ని చర్యలు తీసుకోమని చిన్న ఏదైతే ఉన్నాయో మనం ఇప్పుడు చేయగలిగే వెంటనే చేయాలి. దాని తర్వాత బోర్డు వారి సహకారంతో యువ గారి సహకారంతో మరి మిగతా పర్మనెంట్ దిశగా కొన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మరి ఇది ఆదర్శవంతంగా గోవుల్ని సంరక్షణ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో టీటీడీ గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవిఎన్ శివకుమార్, పలమనేరు ప్రత్యేక అధికారి చైతన్య, వెటర్నరీ మేనేజర్లు డాక్టర్ అనిల్ కుమార్, శివ మనోహర్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల క్షేత్రంలో మంగళవారం కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా జరిగింది. సప్తగిరిల్లో నిక్షిప్తమై ఉన్న ఎన్నో పుణ్య తీర్థాలలో ఒకటి కుమార తీర్థం. ఏటా పాల్గొన పౌర్ణమి నాడు కుమారధార తీర్థ ముక్కోటిని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కుమారధారకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దారి పొడవునా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు కుమారతీర్థం చేరుకునేలా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా భక్తులు కుమారతీర్థానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి అక్కడ కొలువుదీరి ఉన్న శ్రీ కుమారస్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నవనారసింహ క్షేత్రాలలో ఒక్కటైన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం ఉత్సవ కాంతిలో ప్రకాశిస్తోంది. ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తిని వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలతో దేదీప్యమానంగా అలంకరించి శౌర్యానికి ప్రతీకైన సింహవాహనంపై వేంచెబు చేశారు. అర్చకులు స్వామివారికి విశేష ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల జయ జయ శ్రీ నృసింహ నామస్మరణలు, కళా ప్రదర్శనల నడుమ కదిరి పట్టణ వీధుల్లో ఖాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సింహవాహన సేవ వైభవపేతంగా జరిగింది. కడప జిల్లా బద్వేలు మండలం అనంతరాజపురం లక్ష్మీపాళ్యంలో నెలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి.
ఉత్సవాలలో భాగంగా ముందుగా స్వామివారి మూలవర్లకు విశేష అలంకరణలతో పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని మోహిని అవతారంలో పల్లకీపై ఆసీనులను చేసి పూజలు జరిపి హారతులు అందజేశారు. ఆపై స్వామివారికి మోహిని అలంకరణలో పల్లకీ ఉత్సవం ఆలయ వీధుల్లో వేడుకగా జరిగింది. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ అభయ కాళికా అమ్మవారి ఆలయంలో అభిషేకాలు ఘనంగా జరిగాయి. పాల్గొన మాసం పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ కాళికాదేవి అమ్మవారికి పాలు, పెరుగు, పంచదార, తేనె తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తరువాత అమ్మవారికి నిమ్మకాయల హారాలు, నూతన వస్త్రాలతో అలంకరణలు చేసి నివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు అభిషేక ద్రవ్యాలు అభయ కాళికా అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ రాధా గోవింద మందిరంలో హోళికా దహన కార్యక్రమం విశేషంగా జరిగింది. పాల్గొన మాసం పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసిన ఉత్తర భారతీయుల సమక్షంలో ఈ ఘట్టాన్ని ఆధ్యాత్మిక వినోదభరితంగా నిర్వహించారు. మనలోని చెడును మంటల్లో వేసి మంచిని ఆస్వాదించడమే జీవిత పరమార్థమనే భగవంతుని జ్ఞానబోధను లోక విదితం చేయడమే ఈ ఉత్సవ ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా భక్తులు జయ జయ శ్రీ రాధా గోవింద నామస్మరణలు, భజనలు చేస్తూ హోళికా దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ముగిశాయి. 9 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా శాంతి హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పుష్కరిణి వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్ర తాళ్వార్ను స్నానపీఠంపై వేంచేపు చేసి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి గోవిందనామ స్మరణలు చేశారు. ఇక బ్రహ్మోత్సవాలను పరిసమాప్తి చేస్తూ అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజ అవరోహణం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నేత్రపర్వంగా జరిగాయి. పాల్గొన్న పూర్ణిమ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రాతకాల నిత్యారాధనలు, అభిషేకాలు పూర్తి చేశారు. తరువాత అమ్మవారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించారు. అష్టోత్తర శతనామావళి పఠిస్తుండగా మహిళలు అమ్మవారి చెంత కుంకుమ పూజలు జరుపుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కడపనట్టం గ్రామంలో కొలువైన శ్రీ నల్గొండరాయ స్వామివారి ఆలయంలో రథోత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నల్గొండరాయ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి చూడ చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం భక్తుల భగవన్నామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. కడప జిల్లా కమలాపురం మాచిరెడ్డిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో భగవత్ అనుజ్ఞ, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం పుట్టమన్నును సేకరించి నవధాన్యాలను ఉంచి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.
ఆపై గరుడ ధ్వజ పతాకానికి ధ్వజస్తంభానికి పూజలు జరిపి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం పిఎన్ కాలనీలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పంచాయతన దేవాలయంలో అష్టలక్ష్ములకు అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. పాల్గొన శుద్ధ పూర్ణిమ పర్వదినాన ఆలయంలో అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్ములకు అర్చకులు తొలుత శుద్ధ జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. మనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహుడు అశ్వవాహనంపై అభయ ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మపురిలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరణలు చేసి అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తుండగా ఆలయ వీధుల్లో స్వామివారి అశ్వవాహన సేవ గమనీయంగా సాగింది. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. పాల్గొన పూర్ణిమ నాడు అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు జరిపి గర్భాలయంలో రుక్మిణి సమేత వేణుగోపాలుని మూలమూర్తులకు విశేష పూజలతో హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికపై స్వామి అమ్మవారును సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన తరువాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకృష్ణ స్వామి కళ్యాణాన్ని కనుల పండుగ నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానంది క్షేత్రంలో 16 రోజుల పండుగ దీక్ష విసర్జన కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ దంపతులైన కామేశ్వరీదేవి సమేత శ్రీ మహానందీశ్వర స్వామి 16 రోజుల పండుగ ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా 16 రోజుల పాటు ఉత్సవ దీక్షలో ఉన్న స్వామి అమ్మవార్లకు దీక్ష విసర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంకురార్పణ సమయంలో ప్రతిష్ఠించిన శుభాంకురాలకు ప్రత్యేక పూజలు చేసి ఉద్వాసన జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి నంది తీర్థంలో కలిపివేసి హారతులు సమర్పించారు. తరువాత రథానికి కట్టిన కంకణాలను విసర్జించి రథ దేవతలకు వీడ్కోలు పలికారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
శివాయ ఓం నమః శివాయ. నల్గొండలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున నిర్వహించిన రథోత్సవం భక్తులను పరవశులం చేసింది. అందంగా తీర్చిదిద్దిన రథంపై సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్రమూర్తిని పుష్పశోభితంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఉత్సవాలకు రథానికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులు జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణల నడుమ పురవీధిలో రథోత్సవం నిర్వహించారు. మహిళల కోలాటాలు భజనలతో ఊరేగింపు ఉత్సవం సంబరంగా సాగింది. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ. రామ దశరథ రామ. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 27,300 మంది భక్తులు దర్శించుకున్నారు. 9,985 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,46,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.